తెలంగాణలో పలు కీలక పరిణామాల నేపథ్యంలో కేబినెట్ సమావేశానికి ముహూర్తం ఖరారైంది. గురువారం జరగనున్న కేబినెట్ సమావేశం ముందు పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి. మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ సెక్రటేరియట్ నుంచి అందిస్తారు. భిన్నమైన పరిస్థితులు, హాట్ రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేబినెట్ సమావేశం జరగబోతోంది. తాజా కేబినెట్ సమావేశం ఎల్లుండి సాయంత్రం 3 గంటలకు సచివాలయంలో 6వ అంతస్తులో జరగబోతోంది. ఈ ఒకవైపు ఎన్డీఎస్ఏ రిపోర్టు వచ్చిన నేపథ్యంలో కాళేశ్వరం కమిషన్ దర్యాప్తు వేగవంతం జరుగుతోంది. మరోవైపు రైతు భరోసా చర్చకు వస్తుంది. ఇప్పుడు సాగుబడి చేసే సమయం కావడంతో ఇక్కడ రైతు భరోసా అమలు ఒక అంశంగా కీలకమైన అంశంగా ఉండబోతుంది కేబినెట్ సమావేశంలో. అలాగే మంత్రివర్గ విస్తరణ అనేది కూడా ఉంది. అలాగే పిసిసి కార్యవర్గం కూర్పు, ఇలాంటి భిన్నమైన వాతావరణాన్ని పరిస్థితుల్లో నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఈ కేబినెట్ సమావేశానికి గతంలో ఎన్నడూ లేనంత ప్రాధాన్యత చూడవచ్చు. మనం ప్రస్తుతము సెక్రటేరియట్ ఏదైతే కేబినెట్ సమావేశం జరుగుతుందో ఆ ప్రదేశాన్ని మనం చూడొచ్చు. 6వ అంతస్తులో ఈ కేబినెట్ సమావేశం జరగబోతూ ఉంది. ఈ 6వ అంతస్తు కేవలం సీఎం ఉండే కార్యాలయము, సీఎం మాత్రమే ఉంటారు. సీఎం అధికారులు, సీఎంఓకి సంబంధించిన అధికారులు మాత్రమే ఉండే ప్రదేశం. ఆ ప్రదేశంలోనే ప్రతి క్యాబినెట్ సమావేశం జరుగుతూ ఉంది. సాధారణంగా ఈసారి కూడా అక్కడే జరిగే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో తాజా పరిస్థితులు, ఒకవైపు రాజీవ్ యువ వికాసం కూడా అమల్లోకి వచ్చింది. అలాగే ఖరీఫ్ సీజన్లో రైతులకు రైతు భరోసా కూడా చాలా కీలకంగా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. ఈ పరిస్థితులు ఒకవైపు చూసుకున్నట్లయితే, మరొక వైపు రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు కూడా వేడివేడిగా హాట్గా రోజుకో మలుపు తిరుగుతున్న పరిస్థితి. బీఆర్ఎస్లో కవిత అంశం ఒక చర్చనీయాంశంగా మారుతుండే, కవిత అంశాన్ని కాంగ్రెస్ అలాగే బీజేపీ కూడా పరస్పర విమర్శలకు దాన్ని ఒక ఆయుధంగా మలుచుకుంటున్న పరిస్థితి. ఈ క్రమంలో ఇటు రాజకీయ అంశాలు అలాగే ప్రజలకు ఇచ్చినటువంటి హామీల అమలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. అలాగే పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ బనకచెర్ల ప్రాజెక్టు నిర్మిస్తామంటుంది. దానిపైన కూడా ఈ కేబినెట్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఏదైతే కాళేశ్వరం అవినీతి కమిషన్ మీద విజిలెన్స్ రిపోర్ట్ ఉందో ఆ విజిలెన్స్ రిపోర్టు కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చకు రావడం ద్వారా కేబినెట్ ఆమోదం తీసుకొని తర్వాత చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కేబినెట్ దాని సిఫార్సులు అమలు చేసే పరిస్థితి ఒకవైపు అవకాశం ఉంది. అలాగే త్వరలో ఘోష్ కమిషన్ ఏదైతే పొలిటికల్ విచారణ జరిగిన తర్వాత, పొలిటికల్ జోక్యంపై విచారణ జరిగిన తర్వాత ఘోష్ కమిషన్ రిపోర్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కాళేశ్వరం అవినీతి పైన ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చింది. అలాగే విజిలెన్స్ రిపోర్ట్ రెడీగా ఉంది. కేవలం ఘోష్ కమిషన్ రిపోర్టు మాత్రమే ఉంది. కానీ ఎన్డీఎస్ఏ రిపోర్టుకు అనుకూలంగా దాదాపు దానికి సమీపంగా ఎన్డీఎస్ సూచనలు చేసిన విధంగానే ఇక్కడ విజిలెన్స్ రిపోర్టు కూడా ఉండడంతో విజిలెన్స్ రిపోర్టును కేబినెట్ సమావేశంలో ఆమోదం తీసుకొని విజిలెన్స్ సూచించినటువంటి చర్యలను కూడా అమల్లోకి తీసుకొచ్చే అవకాశం కూడా కనబడతా ఉంది. కాబట్టి గతంలో కంటే భిన్నంగా గతంలో జరిగిన కేబినెట్ సమావేశాల కంటే ఈసారి కేబినెట్ సమావేశం చాలా హాట్గా జరగబోతుంది. గతంలో కంటే ఎన్నడూ లేని ప్రాధాన్యత కూడా ఈ కేబినెట్ సమావేశానికి ఉంది. చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనబడతా ఉంది మొత్తం మీద. కాబట్టి ఈ కేబినెట్ సమావేశానికి పైన ఈ కేబినెట్ సమావేశం తీసుకున్న నిర్ణయాలపైన సర్వత్రా ఆసక్తికరమైనటువంటి ఉత్కంఠభరితమైనటువంటి ఉత్కంఠను రేకెత్తిస్తున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. వీడియో జర్నలిస్ట్ నాగేశ్వరరావుతో శ్రీనివాస్, 99 టీవీ హైదరాబాద్ బ్యూరో చీఫ్.